పారదర్శకమైన పాలన అందిస్తామని, ప్రజాపాలన అందిస్తామని చెప్పారు. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా మీకు వ్యతిరేకమయ్యే పరిస్థితికి వచ్చేసారు. ఏంటి నిజంగానే అసలు దీని మీద ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే నిరుద్యోగులు మా పైన యుద్ధం చేయడం కాదు, గత 10 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళు యుద్ధమే చేస్తున్నారు. 10 సంవత్సరాల కాలం యుద్ధమే చేస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ కాస్త కొంత ఉద్యోగులు ఇచ్చారు కదా. ఎన్ని ఇచ్చారు? 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. 1,60,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు చేస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టు వాళ్ళు? యావరేజ్గా 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. సంవత్సరానికి 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు లెక్కల ప్రకారం. అలాంటప్పుడు ఒక సంవత్సరం ఒక డిగ్రీ అయిపోయిన పిల్లగాడు, ఒక పీజీ అయిపోయిన పిల్లగాడు ఎంత సంఖ్యలో బయటకు వస్తారండి? అంటే ఎలిజిబిలిటీ కోసం కనీసం లేదని ఒక 5,000 నుంచి 10,000 మంది, లక్షలోపు కూడా వస్తారు. అంటే ఒక జాబ్కు ఎలిజిబిలిటీ కోసం ఫర్ ఇయర్లో 1,00,000 మంది వరకు బయటకు వస్తారు ఆ జాబ్ ఇంట్రెస్ట్ తోటి. అలాంటిది నా సంవత్సరానికి కూడా 15,000 ఉద్యోగాలు ఇవ్వనప్పుడు విద్యార్థులు నిరుద్యోగులు అక్కడ కోరికలు ఎట్లా తిరుగుతాయి? వాళ్ళకి జాబులు ఎట్లా వస్తాయి? వాళ్ళు ఏ రకంగా ఏ వృత్తిలో సెట్ అవుతారు? ఏది కాదు కదా. ఈ 10 సంవత్సరాల కొట్లాట ఏం జరిగిందంటే ఈ 10 నెలలు కాకముందుకే ఆ కొట్లాటని ఇలానే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళు వేచి చూసింది కాలే, ఈ 10 నెలల్లో కూడా మాకేమో లాభం జరుగుతుందేమో అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. దానికోసమే మేము ఏదైతే ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. అంటే కేవలం 9,000 ఉద్యోగాలు వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు మీరు నేనేమంటున్నా మీ ఖాతాలో వేసుకుని చెప్పుకుంటే దాన్ని అడుగుతున్నారు కదా. నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళే పెట్టి వాళ్ళే వేసుకోవచ్చు కదా. 1,60,000కి ప్లస్ 30 కలుపుకోవచ్చు కదా. దాంట్లో ఆశ్చర్యం ఏముంటుంది? ఓకే, పోనీ 5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, 6వ సంవత్సరం ఇంకో వ్యక్తి వచ్చిండు, ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకున్నప్పుడు నీకు అది సాధ్యం కాదు. కానీ 10 సంవత్సరాల కాలంలో ఏదైనా చేయొచ్చు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు దేనికోసం అసలు కొట్లాడినా మనం? నీళ్లు, నిధులు, నియామకాల మీద కొట్లాడినాం కదా. అలాంటి నియామకాల కోసం 10 సంవత్సరాల్లో కేవలం సంవత్సరానికి 15,000 ఉద్యోగాలు అయినప్పుడు మరి విద్యార్థులకు కడుపుమంట ఉంటుంది కదా, నిరుద్యోగుల కడుపుమంట ఉంటుంది కదా. ఆ కడుపుమంట మీరు ఎలా చల్లార్చగలుగుతున్నారు? అందుకే ఆ చల్లార్చడానికి అనే కాదు, మా దగ్గర అయితే మేము ప్రభుత్వం స్థాపించిన తర్వాత మా దృష్టిలోకి ఏదైతే వచ్చిందో 30,000 ఉద్యోగాలు బయటకు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన గ్రూప్ 1 10 సంవత్సరాలు వాళ్ళు వేయలేదు, మేము చేసి చూపించినాం. వాళ్ళు పేపర్ లీకులు వాళ్ళు చూసారు కదా. వాళ్ళ కాలంలో అన్ని లీక్లే, అటు కాళేశ్వరం లీకు, అటు పేపర్ లీక్, ప్రతి ఒక్కటి లీకే కదా. మేము వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మేము బల్లగుద్ది చెప్పుకున్నప్పటికి కూడా, వాళ్ళు లేవు మాదే ఉద్యోగాలని చెప్పినప్పటికి కూడా, కానీ వాటికి వాళ్ళ మీద చెప్పడానికి కూడా ఒక ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే మేము చేసిన మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, కానీ నోటిఫికేషన్ మీ దాంట్లో కాలేదు కదా, తప్పు వాళ్ళదే కదా. అదొకటి. దాని తర్వాత 35 సంవత్సరాల తర్వాత అంటే నాకున్న అవగాహన ప్రకారం జాబు క్యాలెండర్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందులో అసలు ఆశ్చర్యమే లేదు, అంటే ఏమైనా ఆలోచించడానికి కూడా లేదు. ఇంకోటి, జాబు క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఏ ఉద్యోగం ఎప్పుడు ఒక టైం ఇవ్వలేదు. ఏ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఎంతమంది, ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది కూడా మీరు ఇవ్వలేదని మీరు ఒక క్వశ్చన్ వేశారు నాకు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈరోజు ఉన్న జాబుల ఖాళీ సంఖ్య 5,000 ఉన్నాయి అనుకోండి. మేము నోటిఫికేషన్ ఇచ్చేసరికి దానికి సంబంధించిన ఒక ఎగ్జామ్ రావడానికి ఇంకో 10 నెలల కాలం ఉంటుండొచ్చు. ఆ 10 నెలల కాలంలో ఇంకొక 100 ఉద్యోగాలు భర్తీకి ఛాన్స్ ఉండొచ్చు. అలాంటిది ఈ రోజే మేము సంఖ్య పెట్టేసి ఈరోజు మేము 2,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నాం అని చెప్పేసి ఆ డేట్ ఇచ్చేస్తే మరి ఇక్కడ నుంచి ఎగ్జామ్ రాయడానికి ఉన్న కాల పరిమితిలో ఇంకొక 200 ఉద్యోగాలు ఖాళీ అవుతుండొచ్చు కదా. కానీ మీరన్న మాటలే కదా, మీరు ట్రాన్స్పరెంట్గా అసలు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టు ఏ టైంకి పెడతాము, పోస్ట్ ఇవ్వగలుగుతాము, ఏ టైంకి ఎగ్జామ్ పెట్టగలుగుతాం, ఏ టైంకి దాన్ని భర్తీ చేయగలమని క్లారిటీకి ఇస్తారని చెప్పారు కదా. ఈ రోజు అది మామూలుగా ఏదో ఇచ్చామన్నట్టుగా ఇవ్వడం వల్ల చెప్పినాక కంప్లీట్ అయినాక ఇప్పుడు మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు 15 రకాల జాబ్లకు సంబంధించినటువంటి డేట్లు ఇచ్చినాం. అది ఎట్లా గ్రూప్ మెయిన్స్, గ్రూప్ 1 24 ఫిబ్రవరి, 24 అక్టోబర్, టీజీపీఎస్సీ ఇట్లా ఇచ్చినారు కదా. ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తాం అంటే దానికి సర్టన్ టైము, ఒక నిరుద్యోగి ఏం చేస్తాడండి, ఒక 7 మంత్స్కి ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది అనుకోండి, ఈ 7 మంత్స్ పక్కే పెట్టుకుంటాడు. ఈ 7 మంత్స్లో నాకు జాబ్ టైం ఉంది, దీని లిమిటెడ్ పీరియడ్ ఉంది, దీన్ని ఏ రకంగా నేను దాన్ని ఛేదించగలగాలి, నేను దేనికి ఎంత సబ్జెక్టు టైం కేటాయించుకోవాలి, దేనికి ఏ రకంగా ఉండాలి, అదొక ప్లాన్ ఉంటుంది. వితౌట్ ప్లాన్ తోటి ఎవరు కూడా పోయినా కానీ దానికి ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక క్యాలెండర్లో తీసుకుంటే పలానా డేట్లో పలానా పండుగ వస్తుంది, పలానా డేట్లో పలానా ఫంక్షన్ వస్తుందని ఫిక్స్ చేసుకుంటాం. కానీ ఆ పండుగ ఏ డేట్ వస్తుంది, ఏ టైం వస్తుంది, దాంట్లో ఏం చేయాలనేది కూడా మనం దాన్ని సృష్టించలేం కదా. ఓకే, ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక అవగాహన, ఈ టైంలో ఈ ఉద్యోగానికి అవకాశం ఉంది, ఈ ఉద్యోగానికి ఇప్పటివరకు ప్రిపేర్ అయిన తర్వాత నేను ఇంకొక ఉద్యోగానికి ఎలిజిబుల్ అయినప్పుడు దానికి ఎంత సమయం ఉంది, అసలు నేను చేయగలుగుతా చేయలేనా. ఇప్పుడు నేను 3, 4, 5 ఎంచుకునే బదులు నేను ఒక ఉద్యోగాన్ని ఎంచుకుంటా, దానికి ఉన్న టైం నేను సెట్ చేసుకుంటా. దానికి కోసం మాత్రము ఉద్యోగులకు నాకున్న సమాచారం ప్రకారం నేను ఒక నిరుద్యోగిని, నేను ఒక నిరుద్యోగి కాబట్టి నాకు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది ఎవరికైనా. అంతేగాని ఒక డేట్ ఇవ్వలేదు, టైం ఇవ్వాలంటే ఆ డేటు టైం ఇచ్చేది నిరుద్యోగులు మోసం చేయడమే తప్ప ఇంకోటి ఉండదు. కాకపోతే నిరుద్యోగులు మోసం చేయకుండా పలాని టైంలో అంటే పలాని డేట్లో ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి మీకు ఒక ఎగ్జామ్ జరుగుతుంది అనేది మేము క్లియర్ కట్గా నిరుద్యోగులకు ఇచ్చినాం అక్కడ. ఇది మా జాబ్ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం ఇది. దాని తర్వాత ఎంత ఖాళీ అవుతుంది, ఏమవుతుంది, ఏంటనేది ప్రభుత్వానికి ఎన్ని అవసరం, ఎన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వానికి ఉద్యోగాలతో పాటు దానికి ఉన్నటువంటి ఖజానా కూడా అవసరం కదా. ఆ ఖజానా అవసరంతో పాటు దేని మీద ఎంత చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకుంటాం అనుకోండి, మనకు స్కూల్లో 800 మంది విద్యార్థులు ఉంటారు, 800 మందికి 3 టీచర్లు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, ఇంకొక 5ని పెంచుకోవాలి. ఇప్పుడు 5 మందికి చేయాల్సిన పని 10 మందితో చేసుకుంటే అక్కడ నీకు ఖజానా ఖాళీయే కదా. దానివల్ల ఎవరి మీద పడుతుంది భారం, ప్రజల మీదనే పడుతుంది కదా. అంటే అవసరం ఎక్కడుంది, దేన్ని ఎక్కడ చేసుకుని ఒక ప్లానింగ్ చేసుకొని ఆ ప్లానింగ్తో పాటు విద్యార్థులకు తెలంగాణకు ముందు తీసుకునే ప్రక్రియ మా ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో 100% నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అసలు యాక్చువల్గా 2023లో అభయహస్తం అనేది ఒకటి చేసి అప్పుడు కూడా ఒక అది రిలీజ్ చేశారు, జాబ్ క్యాలెండర్. ఇప్పుడు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఏ ప్రాతిపదికన రిలీజ్ చేశారు? అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లేదు మీ దృష్టిలో పెట్టుకుని చేశారంటారా? ఇప్పుడు గతంలో మేము చేసినటువంటి క్యాలెండర్కు అంటే ఇప్పుడు జూలై, జూన్లో కొన్ని సందర్భాలు జరిగినాయి. ఒకరు ఒక హాస్పిటల్లో ధర్నా చేయడము, ఇంకో విద్యార్థులు మాకు జాబు రద్దు చేయాలి, మాకు పోస్ట్ పోన్ చేయాలి, ఇలాంటివి జరిగినాయి. జరిగినప్పుడు ఏంది, గతంలో యూపీఎస్సీ మనకు ఒకటి ఉన్నది. అంతకుముందు మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దాన్ని భర్తీ చేసింది. జస్ట్ 3 నెలల కాలం 4 నెలల కాలం భర్తీ చేసింది. భర్తీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యులు అనుకొని, అక్కడ ఉన్న చైర్మన్ గారు అనుకొని వాళ్ళ పరిధిలో మాత్రమే వాళ్ళకు ఏమైనా సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఈ జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేసినాం. ఇప్పుడు యూపీఎస్సీ కంటే ఇంకా మించింది అయితే ఏముంటుంది అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే గతంలో యూపీఎస్సీ ఏ రకంగా పనిచేసింది, ప్రస్తుతం ఎలా పనిచేస్తుంది, దాని ఉన్నటువంటి సభ్యులు ఎంత, వాళ్ళకున్న అర్హత ఎంత, ప్రతి ఒక్కటి చూసుకుంటే ఎక్కడ కూడా మనకు బేసాలు లేవు. దాన్ని పర్టికులర్గా యూపీఎస్సీని బేస్ చేసుకొని మాత్రమే మా ఈ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో అది ముందుకు పోతుంది. కానీ మీరు ఏదో ఇప్పుడు నిరుద్యోగులకి ఏదో మనం న్యాయం చేసామని ఉద్దేశంతో లేకపోతే ఇంకో రకంగానో మీరు పాలాభిషేకాల దాకా వెళ్ళారు ఏది ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో. కానీ ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, హైదరాబాద్ రిలీజ్ చేశారు. కాబట్టి దీనికి ఒక వివరణ లేకుండా ఉంది, ఒక పారదర్శకంగా లేదని చెప్పేసి మీకు మామూలుగా స్టూడెంట్స్ నుంచే కాదు ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నటువంటి అంశం, అది మీ మీద వ్యతిరేకత వస్తున్నటువంటి అంశం. సో దీని మీద ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వాలు రాజకీయాలకు అనుగుణంగానే, ఓట్లకు అనుగుణంగానే ఏ అయితే తప్పిదాలు చేస్తున్నాయో ఈ ప్రభుత్వం రాజకీయాల కోసం కాదు ఇది చేసేది, రాష్ట్రాన్ని బాగుపెట్టే విధంగా చేయడానికి మాత్రమే ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే రాజకీయం వచ్చి 2018 వచ్చినప్పుడు కొన్ని పోస్టులు